దయచేసి సిద్ధమేనా? దయచేసి గ్రహించండి. ఇప్పుడు చర్చ ఎలా చేరినది? ఎవ్వరూ కదలద్దన్నాను కదా అయ్యా, ఎవ్వరూ కదలకండి. హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడయ్యందును లేడు లేడుని సుతున్ దచ్చుండు తర్జింప. ఆ స్థితి ఎలా ఉన్నదో చూడండి. ఆ సమయంలో హరి అంతటా ఉన్నాడంటున్నాడు ప్రహ్లాదుడు, లేడు లేడు అని తర్జిస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఈ సంభాషణలో పోతన గారు ప్రహ్లాదుండు భాషింప దైత్యుండు తర్జింప అన్నారు. ఇక్కడ ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు, దైత్యుడు బెదిరిస్తున్నాడు. అంటే వాళ్ళ రాక్షసత్వం, వీళ్ళ ప్రశాంతత్వం ఎంత బాగా చూపించారు ఇక్కడ. ఎందుకంటే అనుభవం ఉన్నవాడికి సందేహం ఉండదు కనుక ఆవేశం లేదు, అంతే చెప్తున్నాడు ఆయన. ఈయన గారు తర్జింప. వీళ్ళిద్దరూ ఇలాగా పోటాపోటీగా పోటీ పడుతుంటే ఉన్నాడని ఆయన లేడని ఈయన అంటున్న సమయంలో శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానా జంగమస్థావరుత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. ఆ సమయంలో అన్ని చోట్ల అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి అంశములో కూడా నారాయణుడు నరసింహ రూపంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ ఆ సమయంలో నారాయణుడు వ్యాపించాడు అంటే మహాదోషం. ఎందుకంటే నారాయణుడు ఆ సమయంలో వ్యాపించాడా? ఎప్పుడూ వ్యాపించి ఉన్నాడు. ప్రహ్లాదుడు అబద్ధమాడాడా? అంతటా ఉన్నాడనే చెప్తున్నాడు. ఇప్పుడు జరిగినది ఏమిటి అంటే అంతటా కేవలం సత్తుగా చిత్తుగా నామరూప అతీతంగా ఉన్న విష్ణువు ఈ చర్చ జరిగినప్పుడు అన్ని చోట్ల నరసింహ రూపంతో ఉన్నాడు. అక్కడ అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అన్ని చోట్ల అలా వ్యాపించిపోయాడు, అది చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే విష్ణువు అంటే నామరూపాతీతుడు. కానీ ఈ సమయంలో మాత్రము నామరూపములు ధరించి ప్రత్యణువులో ఉన్నాడు అక్కడ ఆ రూపంతో. అయ్యా, అంత నామ అంత రూపంలో ఉన్నవాడు అణువులో దూరుతాడా? అది ఆయనకే సాధ్యం, ఇతరులకు కాదు. ఇక్కడ అలా దూరి ఉన్నాడు. అది అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఏర్పడిందంటే తర్వాత హిరణ్యకశిపుడు స్తంభంలో కొట్టనక్కర్లేదు, గడ్డి పరకని తట్టినా అందులోంచి నరసింహస్వామి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడ అడిగినా అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే తన సర్వవ్యాపకముడైనటువంటి తత్వము నామరూపములు ధరించినా సర్వవ్యాపకముగానే ఉన్నది. ఇక్కడ అంత లోతైన భావం ఇక్కడ చూపిస్తున్నారు. శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానా జంగమ స్థావరుత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. అలా నరసింహస్వామి వ్యాపించి ఉన్న సమయంలో కత్తి పట్టుకుని అంటున్నాడు, డింభక సర్వస్థలముల అంభోరగ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభంబున పలికెదవు ఈ స్తంభంబును చూపగలవే చక్రిన్ గిక్రిన్. అన్ని చోట్ల ఉన్నాడని చెప్తున్నావే, ఈ స్తంభంలో చూపించగలవా అంటే డౌట్ నీది కానీ నాది కాదన్నాడు ఆయన మహానుభావుడు. అంతగా నేను చెప్తూ ఉన్నా చూపించగలవా, ఎక్కడ చూపించగలవా? అరే అదేమిటండి, ఓ నీ బాధ నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ప్రహ్లాదుడు బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిపోయిన స్థితిలో మాట్లాడుతున్నాడు గనక ప్రహ్లాదు నోట పలికిన పలుకు ఆయనది కాదు, బ్రహ్మము యొక్క పలుకు. ఈ పలుకు అత్యంత ఆశ్చర్యమైన పలుకు. అంభోజాసనుడాదిగాగా తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావుంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఈ మాట అన్నాడు ప్రహ్లాదుడి నోట, అది పలికింది. ఇంతవరకు భగవంతుడు ప్రత్యక్షం ఎవరికి? ప్రహ్లాదుడికి. నీకేంటంటే విష్ణుతత్వం అర్థం కాలే, నేను కలడు అన్నది నీకు అర్థం కాలే, సత్తాస్ఫూర్తిగా ఉంటాడంటే నీకు అర్థం కావట్లేదు. నీకు ఒక నామరూపాలు ధరించి వస్తే కానీ కనబడదన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు వస్తాడు అన్నాడు వెంటనే. ఇక్కడ ప్రత్యక్ష స్వరూపంబునన్, ఈ స్తంభంలో నీకు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. ఇక్కడ అంటే సత్తాస్ఫూర్తిగా ఉన్నది ప్రత్యక్షమవుకలు అక్కడ ఉంది. అక్కడ నీకు ఇప్పుడు ప్రత్యక్షమవుతాడు అన్నాడు. ఈ మాట అది బ్రహ్మదేవుడు మొదలు గడ్డి పరక వరకు బ్రహ్మం పరమాత్మ ఉంటాడని నేను చెప్తూ ఉంటే స్తంభంలో ఉంటాడని ప్రశ్నిస్తావా? నాకేం సందేహం లేదు, స్తంభంలో ఉంటాడు, ప్రత్యక్షమవుతాడు అన్నాడు. ఈ మాట ఇక్కడ ఈ ప్రత్యక్షమవుతాడన్న మాటే కదిలించింది మొత్తం. ప్రత్యక్షం అంటే ఏమిటి? భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ప్రత్యక్షమయ్యాడు, అంతర్ధానమయ్యాడు అంటారు. అందుకని వచ్చాడు వెళ్ళాడు అనం, అవునా లేదా? మీ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళాడు అనుకోండి, ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడు అనం, వచ్చాడు పోయాడు అంటాం. కానీ భగవంతుడికి మాత్రం ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడు. ఎందుకంటామంటే ప్రత్యక్షం అంటే ప్రతి అక్షం ప్రత్యక్షం, కంటి ముందు కనబడుట. అంతర్ధానం అక్కడికక్కడే లీనమగుట. ఇది అంటే హిందువులు వాడే పదాల్లోనే భగవజ్ఞానం ఉంది, తెలుసుకోండి ఇక్కడ. అది పరలోకము నుంచి ప్రభువు దిగిరాడు, అంతటా ఉన్నవాడే ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ కంటి ముందు కనబడుట. అందుకే నీకు ప్రత్యక్ష స్వరూపంబునను, కంటి ముందు కనబడాలిగా, కనబడతాడు. కనబడతాడని ఏ ధైర్యంతో అన్నాడు ప్రహ్లాదుడు.
ఉన్నాడన్నంత వరకు సరిపోయింది. కనబడతాడు అన్నది ప్రహ్లాదుల్లో ఉన్న విష్ణువు పలికిన మాట. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రత్యక్షమవుతాడు అని చెప్పగానే అని విని కరాళించి గర్దన లేచి గద్దియడి గనురికి ఒరవెలికన ఖడ్గంబు కేలనమర్చి వినరా డింభక అంటున్నాడు. అని ఇప్పుడు విష్ణు వస్తాడేమో చూద్దాం. చేత్తో కొట్టాడు స్తంభాన్ని. ఎలాంటి స్తంభాన్ని కొట్టాడంటే ధనుజేంద్రుండరచేత వేశను మహోదగ్ర ప్రభాశుంభమున్ జన దృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. ఏమి పోతన గారండి, ఏమి పోతన గారు ఎలాంటి స్తంభాన్ని కొట్టారంటే చివరి మాట చాలు, హరిజను సంరంభమున్ స్తంభమున్. అప్పటి స్థితి ఏమిటి? దేన్ని కొట్టినా నరసింహస్వామి వస్తాడని చెప్పుకున్నాం కదా. స్తంభం దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు బుద్ధి మార్చుకుని దేన్ని కొడతాడేమో స్తంభం అనుకుందిట. అనుకుని ఒరే నన్ను కొట్టరా, నన్ను కొట్టు, నాలోంచి నరసింహస్వామి వచ్చాడనేటువంటి ఖ్యాతి నాకు దక్కనియు. తనలో ఉన్న నరసింహస్వామిని ఎంత వేగం బయటపడతానా అనేటువంటి తపనతో ఉన్న స్తంభాన్ని కొట్టాడు. హరిజను సంరంభమున్ స్తంభమున్. ఆ స్తంభంపై తన చేత్తో ఒక్కడు కొట్టేట. మామూలు చెయ్యాది, దేవతల్ని గడగళ్లాడించిన చెయ్యి. ఐరావతాది దిగ్గజాల కుంభస్థలాలు పగలగొట్టినటువంటి దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబుగా హస్తంబున సభామండప స్తంభంబు వ్రేషిన. ఆ సభామండపాన్ని ఒక్కటి కొట్టగానే ఆ స్తంభము పగిలి దానిలోంచి పరమాత్మ రాబోతున్నాడు. రాబోతున్న స్వామి స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుందాం. వ్రేటు తోడన దశ దిశలు మినుగురులు చెదర చిటిలి పెటిలిబడి జంభజ్యమానంబగు ఆ మహాస్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్తస్కంద బంధుర సమీకరణ సంఘటిత జోగుష్యమాన మహాబలాక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్తక నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావంబులు జంజన్యమానంబులయ్యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిర్వకాశంబు చేసి నిండినం పట్టు చాలక దూదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిస అంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరయ్య దిక్కుంభి కుంభీన సుకుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధిజాత సుండా సుండ దండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగళుండును ఘనఘనాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలా వలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్యలతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత కరతర ముఖన కరుండును శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగమయీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గళానేక శరభుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖర శిఖరాభ పరిణద్ద బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ దగద్ధగాయమాన తటిల్లత సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంత కాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్త జిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్జోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్తీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుజ్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురిచురోదగ్ర మహాభ్రూలతా బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటా జాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును
పర్వా కర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరుహుండును నిజ గర్జన నినాద నిర్దలిత కుముద సుప్రతీక వామన ఇరావణ సర్వభౌమ ప్రముఖ దిగిబరాజ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలీకనీయ దేహుండును దేహ ప్రభా పటల నిర్మధ్యమాన పరిపంథ యాతుధాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండునైన నృసింహదేవుండు ఆవిర్భవించనన్ కనుంగొనే. జై నృసింహ, జై నారసింహ, జై నారసింహ, జై లక్ష్మీనారసింహ, జై ఉగ్రనారసింహ. స్వామి యొక్క ఆవిర్భావ ఘట్టం సాక్షాత్కరింపజేశారు పోతన గారు. ఎంత దివ్యమైనటువంటి స్వరూపం అక్కడున్నదో. ఒక్కసారి ఆ స్తంభం బ్రద్దలైన వెంటనే దివ్యమైనటువంటి ధ్వనులు వెలువడ్డాయి. ఆ తర్వాత ఒక మహాకాంతిపుంజం గోచరించింది. ఆ కాంతిపుంజ మధ్యంలో అంత కాంతిని వెదజల్లుతున్న జ్యోతిస్వరూపం దర్శనమిస్తూ ఉన్నది. ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతున్నది. అక్కడ ముందుగా పాద అన్న స్తంభంలోంచి తీసి బయట పెట్టాడు స్వామి. ఆ పాదం ఎంత చక్కగా ప్రకాశిస్తున్నదయ్యా అంటే ప్రఫుల్ల పద్మ యుగళ సంకాస భాసుర చక్ర చాప హల కులిస అంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును. రమ్యమైన విష్ణుపాద చిహ్నములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరిపాదాల్లో ఉన్నాయి. ఆ చిహ్నములతో అంటే చక్రము, పద్మము, శంఖము ఇత్యాదులన్నిటితో భాషించేటువంటి ఆ పాదములు పెట్టాడు. ఒక్కసారి ఆ పాదము తర్వాత చూడాలి. రమ్యమైన మువ్వల పట్టి ఉన్నది ఆ పాదములకు. దానిపై పీతాంబరము కటి వరకు శోభిస్తూ ఉన్నది. బంగారు రంగు పీతాంబరము కటి వరకు శోభిస్తున్నది. ఆ కటి వద్ద నడుము సన్నగా ఉందిట. సన్నని నడుము. అసలే సింహం నడుము సన్నగా ఉందంటారు. దివ్యమంగళ విగ్రహుడైన నారాయణుడు అలుగు సింహేంద్ర మధ్యముడే. ఆ సన్నని నడుము, ఆ సన్నని నడుము వద్ద ఒక మేఖల కట్టబడినది. తర్వాత లోతైన నాభి, ఆపై విశాలమైన వక్షస్థలము, ఒక మహాకులపర్వతం యొక్క చర్యలు వలె ఉన్నటువంటి విశాలమైన వక్షస్థలము, ఆపై చేతులు. ఆ చేతులు ఎన్నున్నాయి అంటే అనంత హస్తములతో శోభిల్లుతున్నాడు. మొత్తానికి సహస్రకర అని పేరు ఆయనకి. సకలాయుధములు సహస్ర భుజములు వికట నఖంబులు వెసబూని వెకల ఎగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు చూపులు భంజించే నిదిగో కదిరి నృసింహుడు కంభమునా వెడలే అని వర్ణించారు. విదితముగా సేవించరు మునులు. అందుకే సకలాయుధములు సహస్ర భుజములు, వేల భుజములు. వేల అంటే అనంతం, లెక్కబెట్టే 1000 కాదు, అనంత భుజములు. చిత్రం ఏంటంటే అన్ని భుజాలకి అలంకారాలు అద్భుతంగా ఉన్నాయి. అలంకారములతో శోభిల్లుతున్నాడు. ఆ చేతులు కదిలిస్తూ వస్తున్నప్పుడు స్వామి ఎలా ఉన్నాడంటే అసలే తెల్లని వాడు, తెల్లని స్వరూపం స్వామివారు. తెలుసుకోండి, ఇక్కడ నరసింహస్వామి తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. అందుకే ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును అన్నారు. తెల్లని కొండలాగా ఉన్నట్టే. కానీ ఆ చేతులు కదిలిస్తూ వస్తున్నప్పుడు ఎలా ఉన్నదంటే కెరటాలతో కదిలి వస్తున్న సముద్రంలా గోచరిస్తున్నాడు స్వామివారు అక్కడ. ఆ తర్వాత శంఖము వంటి కంఠం, అటుపై ఆ జూలు, ఆ పెదవులు కదులుతున్నాయి. కదులుతున్న పెదవులు ఎర్రగా ఉన్నాయి. ఎలాంటి ఎరుపయ్యా అంటే కల్పవృక్షపు చిగుళ్ళ వంటి ఎరుపు అన్నాడు. ఏమైనా పోతన గారి భక్తి చాలా గొప్పది. అంత ఉగ్రమూర్తి యొక్క పెదవులు వర్ణించేటప్పుడు ఆ ఎర్రదనాన్ని కల్పవృక్షపు చిగుళ్ళతో పోల్చడం ఏంటండి అంటే భగవానుడు భక్తులను అనుగ్రహించే కల్పవృక్ష స్వరూపుడని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఆడ తర్వాత సటలు జలిపిస్తూ ఉన్నాడు. కోరలు మెరిసిపోతూ ఉన్నాయి. ఆ జూలు విదిలింపుకి పైన ఉన్న దేవతల విమానాలు కదిలిపోతున్నాయి. ఒకేసారి సూర్యమండలములు 3 ఒక పర్వతం మీద ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి 3 కళ్ళు. 3 కళ్ళవాడండి నరసింహస్వామి. ఇది ఒక ఆశ్చర్యకరమైన స్వరూపము. అందులోంచి అగ్నిజ్వాలలు వజ్జల్లబడుతున్నట్టున్నాయి కాంతులు. ఆ జూలు అగ్ని యొక్క శిఖల వలె ఉన్నది. మరి జ్వాలా నరసింహుడు కదా. దానికి తోడు 4 బయటకు తీస్తున్నాడు. అది అగ్నిహోత్రంలా ప్రకాశిస్తున్నది. మధ్యలో గర్జనులు. ఆ గర్జనకి దిగ్గజాల చెవుళ్ళు దిమ్మెక్కుతున్నాయి. దానికి తోడు నాసికారంధ్రాల నుంచి ఉగ్రమైన శ్వాసలు వస్తున్నాయి, వేడి నిట్టూర్పులు. అవి ఎలా ఉన్నాయంటే ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫుత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చలనారసింహ ఫాల నేత్రానల ప్రబల విజ్జుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఆ భయంకరమైన ఊర్పులకి గ్రహాలు నక్షత్రాలు కదిలిపోతున్నాయట. అలాంటి స్వరూపము ఉగ్రమైన ధ్వానములు చేస్తూ గోళ్ళని జలిపిస్తూ వచ్చినది. ఆ స్వరూపంలో ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అనుగ్రహించవలసిన భక్తుడు అక్కడే ఉన్నాడు, ఆగ్రహించవలసిన అసురుడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏ స్వరూపం చూపిస్తాడు?
మిగిలిన అవతారాల్లో ఇంత చిక్కు రాలేదు ఆయనకి. శత్రువుల వద్దకు వెళ్ళినప్పుడు ఆగ్రహంగా వెళ్ళొచ్చు, భక్తుల వద్దకు వెళ్ళినప్పుడు అనుగ్రహంగా వెళ్ళొచ్చు, ఇద్దరు ఎదురుగా ఉన్నారు. అప్పుడు ఈయన స్వరూపం ఎలా తీసుకున్నాడంటే ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండును. ఆ స్వరూపం చాలా చిత్రమండి. బయటికి వీరరసం, లోపల కరుణరసం. ఎవరి పట్ల? ప్రహ్లాదుని పట్ల కాదండి, పాపం ద్వారం దగ్గర కాపలా కాచుకుని దిగిన వాడి పట్ల కూడా. ఏమిటయ్యా ఈ రూపం? సత్యం విధాతుం నిజభృత్యుభాషితం వ్యాప్తంచ లోకేష్వకిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అంటున్నాడు సుఖయోగీంద్రుడు. ఏమిటి స్వరూపం? సత్యం విధాతుం భాషితం. తన భృత్యువు పలికిన మాట సత్యమని చెప్పడానికి వచ్చాడు. అది ఇక్కడ ఆయన వచ్చిన స్వరూపం ఏంటి? తన దాసుడు చెప్పిన మాట సత్యమని చెప్పడానికి వచ్చాడు. ఎవడా దాసుడు? ప్రహ్లాదుడు. అది సత్యమని వచ్చేట కాదు, అంతకంటే సీనియర్ దాసుడు ఈయన. ఈ దాసుడు ఒక మాట అన్నాడు, పగల కాదు రాత్రి కాదు, లోపల కాదు బయట కాదు, ప్రాణమున్నవి కాదు ప్రాణం లేనిది కాదు, జంతువు కాదు నరుడు కాదు. ఆ మాట సత్యం చేయడానికి వచ్చాడు. కానీ నిజభృత్యు భాషితం అంటే హిరణ్యకశిపుడు. ఈ రెండూ కాదుట. మీరు కింద పడిపోతారు, మిమ్మల్ని తరింపు చేయడానికి విష్ణు వస్తాడు అని ఇంకో భృత్యుడు చెప్పారు. ఆ మాట నిజం చేయడానికి వచ్చాడు. ఎవరు వాళ్ళు? సనకసనందనాథులు. కానీ నిజభృత్యు భాషితం అనే మాటని ఎంత వ్యాఖ్యానించుకోవచ్చో ఇక్కడ. సత్యం విధాతం నిజభృత్యు భాషితం. అంతేకాదు, అది సత్యమని చెప్పడానికే కాకుండా తాను సర్వవ్యాపకుణ్ణి అనేటువంటి పారమార్థిక సత్యం రుజువు చేయడానికి వచ్చాడు ఇక్కడ. వ్యాప్తించ లోకేషు. అందుకే భక్తుణ్ణి భగవంతుడు ఎందుకయ్యా అంతటా వ్యాపించాడంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అని చెప్పేట. ఎంత అద్భుతమైన భావన చూడండి ఇక్కడ. మరి పలికేడా లేదే ఇక్కడ. అందుకే వ్యాప్తించ లోకేషు అఖిలేషు చాత్మనః. ఈ రూపం ఎలాంటిదంటే అదృశ్యత, అత్యద్భుత రూపం. ఇంతవరకు ఇప్పుడు విననిది కననిది అలాంటి రూపాన్ని చూపించాడు స్వామి. ఇదే రూపం నరసింహం కాదు, నరము కాదు సింహం కాదన్నాడు. చిత్రం ఉపనిషద్ భాష. స్తంభే సభాయం న మృగం న మానుషం. ఇది నేతి నేతి అనేటువంటి బ్రహ్మవాక్యాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తున్నాడు ఇక్కడ. ఇది అని నిర్ధారించలేని రూపం అది. నువ్వు నరము అంటూ ఉంటే కాదు సింహం అంటాడు, సింహం అంటే కాదు నరం అంటాడు. మొత్తాన్ని నారసింహం నమస్కారం చేసుకుంది ఇక్కడ. నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారము ఉన్నది హరిమాయా రచితముగు యథార్థము సూడన్. ఈ విధంగా ఎప్పుడైతే స్వామి అక్కడ సాక్షాత్కరించాడో ఒక్కసారి ఆశ్చర్యచకితుడై బుద్ధి దిగ్భ్రాంతికి లోనయ్యాడు హిరణ్యకశిపుడు. మళ్ళీ తేరుకుని ఆయన మీదకు యుద్ధానికి వెళ్ళాట. చూశారు అహంకారం అంటే ఎంతో. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు చేత్తో డాలు, ఒక చేత్తో కత్తి పట్టుకుని మీదకి వెళ్తున్నాడు. అది ఎలా ఉన్నది అంటే ఒక దావాగ్ని రగులుకు పోతూ ఉంటే మినుగురు పురుగు మీదకి వెళ్ళినట్టుందయ్యా అని వర్ణించాడు. ఎంత అద్భుతమైన పోలిక ఇక్కడ. మినుగురు పురుగు వెళ్ళినట్టు వెళ్ళాడు. ఆ వెళ్ళిన వాడిని చూస్తున్నాడు స్వామి ఒక్కసారి. అది చూసి పట్టుకున్నాడు. ఆ పట్టుకొని ఎలా పట్టుకున్నాడంటే వీడు బిడిసిపడి ఎగురుతూ ఉంటే పట్టుకున్నాడు స్వామి. పంచాననొద్ధూత పావక జ్వాలలు భూన భూంతరమెల్ల భూరితముగా దంష్ట్రాంకురాభీల ధగ ధగాయిత దీప్తి అసురేంద్రు నేత్రంబులంధములుగా కంటక సన్నిభుత్కట కేశ రాహతి అభ్రసంగము భిన్నమై చలింప ప్రళయాభ్రచంచల ప్రతిమ భాస్వరములై కరనఖరోచులు క్రమ్ముదేరా చటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేత నుడిసిపట్టే నరసింహుడు ఆ దితి పట్టిన ధిపా. చేత నుడిసిపట్టే నరసింహుడు ఆ దితి పట్టిన ధిపా. పంచాననము సింహం యొక్క వదనానికి పంచాననం అని పేరు. అంటే విస్తారమైన వదనము అని అర్థం ఇక్కడ. ఆ విస్తారమైన వదనములో అగ్నిజ్వాలలు వస్తూ ఉండగా దంష్ట్రలు మెరిసిపోతూ ఉంటే ఆ కోరల కాంతికి రాక్షసుడు కళ్ళు గుడ్డివైపోతూ ఉండగా కంటకము వంటి జూలుతో పైన ఉన్న మేఘములు చెదిరిపోతూ ఉండగా ప్రళయకాలపు మెరుపులు వంటి గోళ్ల కాంతులు ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉండగా జూలు విదిలించి గర్జించి ఒక్క పట్టుకున్నాడు తన్ని. ఎలా పట్టాడంటే విహగేంద్రుండగి వ్రచ్చు కైవడి. గరుత్మంతుడు సర్పాన్ని పట్టినట్టు పట్టుకున్నాడు. ఆ పట్టుకుని తిన్నగా తీసుకువెళ్ళి గుమ్మం మీద కూర్చొని తన ఒళ్ళో వేసుకున్నాడు. ఒక్కసారి వేసి నక సంఘాతంబులను వ్రచ్చే దుస్సగ దంభోళి కఠోర దేహు అచలోత్సాహున్ మహాబాహు ఇంద్రహుచాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్. ఆ రాక్షసుడు గుండెలు చీల్చి చించున్
హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రెంచున్ కర్కసనాడికావళ్ళు భేదించున్ మహావక్షమున్ దృంచున్ మాంసము సూక్ష్మ ఖండ ఖండములుగా దుష్టాసురున్ వృచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలకులు కల్పించున్ నఖోద్భాసియే. ఏం ఆయుధాలు ఎలా పనిచేసాయండి? అక్కడ వక్షస్థలాన్ని కొట్టినప్పుడు గొడ్డలులా పనిచేసాయి, ఆ లోపల తవ్వినప్పుడు గుణపంలా పనిచేసాయి, పైకి లేపినప్పుడు పారలా పనిచేసాయి, త్రెంచినప్పుడు కొడవళ్ళలా రంపాల్లా పనిచేసాయి. ఒక్క గోళ్ళు ఎన్ని రకాలుగా పనిచేసాయో ఆ గోళ్ళకు ఒక నమస్కారము. ఆ గోళ్ళకి దండం పెట్టుకోవాలి. ఇన్ని ఆయుధాలు పట్టుకొచ్చాడు కానీ ప్రయోగించింది మొదలు నఖాయుధమే స్వామివారు ఇక్కడ. అందుకే ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. సర్వప్రహరణాయుధ, దేన్నైనా ఆయుధంగా ప్రయోగిస్తాడు. కాబట్టి నువ్వు అహంకారం విడిచిపెట్టి దండం పెట్టంతే. ఆ గోళ్ళకు ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. వెంటనే ఆ మరణించి చీల్చబడ్డటువంటి హిరణ్యకశిపుని దేహాన్ని కింద తోసి స్వామి నిలబడి కదులుతూ సింహాసనం వెళుతూ చేతులు దులుపుకుంటున్నాడు. దులపబడుతున్న చేతుల్ని దేవతలు దండం పెడుతున్నారు. మనము దండం పెడదాం. ఆ గోళ్ళు మనల్ని రక్షించాలి. స్ఫురిత విబుధ జనముఖములు పరివిదలిత ధను జనివక పతి తను ముఖముల్ గురు రుచిజిత శిఖిశిఖములు నరహరికర నఖములమరు నతజన సుఖముల్ నరహరికర నఖములమరు నతజన సుఖముల్ స్ఫురిత విబుధ జనముఖములు. ఆ గోళ్ళు చూడగానే దేవతల ముఖములు విచ్చుకుంటున్నాయి. అందుకే శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన అన్నారు. శరణాగతులైన భక్తులకు ఆ గోళ్ళు 10 గోళ్ళు 10 నెలవంకల్లా కనబడుతున్నాయి. వాళ్ళకు ఆనందం కలుగుతుంది. పరివిదలిత ధనుజనివక పతి తనుముఖముల్, అది రాక్షసుల గుండెలు చీల్చేటువంటి తీక్ష్ణాయుధములుగా భాషిస్తున్నాయి. కాంతులు ఎలా ఉన్నాయంటే గురు రుచి జిత శిఖి శిఖములు, తీవ్రమైన కాంతులతో అగ్నిజ్వాలాలను ఓడిస్తున్నటువంటి నరహరికర నఖములు అమరు నతజన సుఖములు. అటువంటి దివ్యమైనటువంటి గోళ్ళకి నమస్కరించాం. స్వామి తిన్నగా వెళ్ళి కూర్చున్నాడు సింహాసనం మీద. వెలుగు కాని చీకటి కాని సంధ్యాకాలంలో, ఇంట కాని బయట కాని గుమ్మంలో, నరము కాని సింహము కాని రూపంతో, ప్రాణమున్నవి కాని ప్రాణము లేనివి కాని గోళ్లతో అసురుని సంహరించాడు పరమాత్మ. అటు ఇటు కాకుండా అటుని ఇటుని నడుపుతూ మధ్యలో ఉన్న సంధ్య ఒకటి ఉంది. ఆ సంధ్యాస్వరూపమే నరసింహస్వరూపం. ఇది తెలుసుకోవాలి. నరసింహుడు సంధ్యావతారం, గాయత్రి స్వరూపము. అందుకే గాయత్రి మూర్తిత్రయాత్మకం. తత్సవితుకు బ్రహ్మాత్మనే వరేణ్యం విశ్వాత్మనే భర్గోదేవస్య రుద్రాత్మనే. నరసింహస్వామిని ఒక్కసారి భావించండి. ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆగళాద్ వైష్ణవం వపుః ఆశీర్షాద్ రుద్రరూపం తం తదగ్ర సర్వత శివం. పాదము నుంచి కటి వరకు బ్రహ్మరూపము, కటి నుంచి కంఠము వరకు విష్ణు రూపము, కంఠము నుంచి శిరస్సు వరకు రుద్రరూపము, చుట్టూ ప్రకాశిస్తున్న తన కాంతులు శివరూపము అని వర్ణించారు. కనుక ఈయన ఎవడయ్యా? విష్ణువా బ్రహ్మయా శివుడా? బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నారాయణ బ్రహ్మము. అందుకే కంఠము నుంచి శిరస్సు వరకు రుద్రరూపము కనుకనే త్రినేత్రాలు భాషిస్తున్నాయి. అవి మామూలు జూలు కాదు, అగ్నిజ్వాలలు. అగ్నిని వెలిగిస్తే అన్ని వైపులా చూడగలదు. ఆ జూలుతో వెలిగిపోతున్న మహాప్రకాశ స్వరూపుడు అన్ని వైపులా చూస్తున్నాడు కనుక విశ్వతోముఖం. విశ్వతోముఖమైనటువంటి స్వరూపం అది. ఉగ్రమైన స్వరూపం. ఉగ్రం అంటే భయంకరమైన అర్థం కాదు, అన్నిటినీ మించినది. ఈ అర్థం తీసుకోవాలి ఇక్కడ. అన్నిటినీ మించింది ఉగ్రము. మహాపరాక్రమశాలి గనుక మహావీరం. జ్వాలామయమైనటువంటి కేసర్మలతో ఉన్నాడు గనుక జ్వాలా నారసింహుడు. అది సంధ్యాతత్వం చెప్తున్నది, యోగతత్వాన్ని చెప్తున్నది, బ్రహ్మ విష్ణు శివాత్మక తత్వాన్ని చెప్తున్నది. అందుకే అది యోగ నారసింహం. నరసింహస్వామి పరిపూర్ణమైన అవతారం. ఇక్కడ తన సర్వవ్యాపకత్వాన్ని, ఒక బ్రహ్మజ్ఞుడు చెప్పిన పరబ్రహ్మతత్వాన్ని ఒక రూపంలో సాక్షాత్కరింపజేసిన అవతారం కనుక నృసింహోపాసన చాలా విశేషంగా పరమపూర్ణావతారంగా చెప్పబడుతున్నది. అలాంటి స్వరూపాన్ని మనం ఇవాళ తత్వతః దర్శించుకున్నాం. ఆ స్వామి ఉగ్రమైన ఆకారంతో వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు. దేవతలు గజగజ వణికారు. ఆయన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్తుతిస్తున్నారు, కానీ శాంతింపజేయలేకపోతున్నారు. ఇతన్ని ఎలా శాంతింపజేయడం అని ఆలోచిస్తూ వాళ్ళ ఆవిడ్ని పిలిచారు. అమ్మ నువ్వే ఆ పని చేయమ్మా అని. ఎవరావిడ? మా అమ్మ లక్ష్మీదేవి. ఆవిడ వెళ్ళొచ్చి ఇన్నెక్కడ చూడలేదే అందుట. ప్రళయార్క బింబంబు పగిదునున్నది గాని నిమ్మోము పూర్ణేందు నిభము కాదు, సికిసికా సంఘంబు చెలుగు చూపెడి గాని చుట్కి ప్రసాద భాసురము కాదు, వీర రౌద్రాద్భుతావేశముప్పెడి గాని భూరి కృపారస స్ఫూర్తి కాదు, భయద దంష్ట్రాంకుర ప్రభలు కప్పెడు గాని దరహసితాంబు జాతంబు కాదు. అయ్యా 8:30 దాటింది, కానీ స్వామి శాంతించకుండా మనం వెళ్ళకూడదు. నేను సిద్ధమే, మీరు సిద్ధమా? సరేనా? సరే.